శ్రీమాత మునులపాటి వీర పిచ్చమాంబ మఠం పరిరక్షణ నూతన కమిటీని అడ్లూరి నరసింహాచారి, అడ్లూరి రమేష్ బాబు అధ్యక్షతన ఎన్నుకోవడం జరిగిందని కమిటీ నేతలు తెలిపారు. ఆదివారం శ్రీమాత మునులపాటి వీర పిచ్చమాంబ మఠం పరిరక్షణ కమిటీ సమావేశం మఠం భూదాత డాక్టర్ రమేష్ బాబు నివాసంలో జరిగింది. ఇందులో అధ్యక్షతలుగా గన్నోజు జగన్మోహన్ చారి, గౌరవ అధ్యక్షులుగా అడ్లూరి నరసింహాచారి, అడ్లూరి రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శిగా సిద్దోజు రమేష్ చారి, కోశాధికారిగా కందుకూరి వీరభద్రాచారి, ఆర్గనైజర్ కార్యదర్శిగా రుద్రోజు నవీన్ చారి, ఉపాధ్యక్షులుగా వీరభద్రాచారి, ముఖ్య సలహాదారులుగా చీకటి రాజు, బండ్రోజు దేవేంద్రాచారి, న్యాయ సలహాదారులుగా పొలిసాని వేణుగోపాల్ రెడ్డి, ప్రెస్ ఇన్ఛార్జిగా సిద్ధు రాకేష్ చార్లను ఎన్నుకున్నారు. అనంతరం శ్రీ మాతాజీ పిచ్చమాంబ మఠం నేతలు డాక్టర్ రమేష్ బాబు, గన్నోజు జగన్మోహన్ ఆచారి, చీకటి రాజు, రుద్రోసు నవీన్ చారి, సిద్దోజు రమేష్ చారిలు మాట్లాడుతూ శ్రీమాత మునులపాటి వీర పిచ్చమాంబ మఠం కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని వారు తమ అభిప్రాయాలను వెలబుచ్చారు. ఈ కార్యక్రమంలో మఠం కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వీర పిచ్చమాంబ ఆశ్రమము పరిరక్షణ కమిటీ గురించి డిస్కస్ చేయడానికి కమిటీ ఏర్పాటు చేయడమైనది. ఈ కమిటీకి సంబంధించినటువంటిది గత 40 సంవత్సరాల క్రితము మా తాతగారు భూమి దానం చేయడం జరిగింది. ఈ భూమి దానం చేసిన తర్వాత పూజలు పుణ్యాలు చాలా సంవత్సరాలు సక్రమంగా జరిగిన తర్వాత గత కొద్ది కాలం నుంచి అన్యాక్రాంతంగా ఉండి కార్యక్రమాలు సరిగా జరగనందున కొత్తగా కమిటీ నిర్మాణం చేయడము ఈరోజు నిర్ణయం జరిగింది. ఈ కమిటీలో అధ్యక్షులుగా గన్నోజు జగన్ గారిని, ప్రధాన కార్యదర్శిగా సిద్దోజు రమేష్ చారి గారిని, అలాగే ముఖ్య సలహాదారుగా చీకటి రాజు గారిని, అలాగే ముఖ్య సలహాదారుగా అడ్లూరి నరసింహాచారి గారిని, అలాగే రామకృష్ణ అడ్లూరి, శ్రీరామోజు భద్రాచారి గారిని, అడ్లూరి దేవిప్రసాద్ గారిని వైస్ ప్రెసిడెంట్గా, కార్యదర్శులుగా అంబటి రామనారాయణ గారు, అడ్లూరి సునంద గారిని, సిద్దోజు రమేష్ గారిని, సిద్దోజు రాకేష్ గారిని, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా రుద్రోజు నవీన్ గారిని కార్యవర్గ సభ్యులుగా నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు అధ్యక్షుడు గారు, కొత్తగా నిర్ణయించబడినటువంటి అధ్యక్షుడు గారు వివరంగా ఈ విషయం గురించి మాట్లాడతారు. ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ముఖ్య నాయకులు, భూదానకర్తలు వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి కమిటీని ఎన్నుకున్న సందర్భంగా వాళ్ళకు వారికి ఆ పాత కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈరోజు పిచ్చమాంబ మఠము అనేది భక్త సమాజము అంటే అన్ని కులాలకు చెందినటువంటి మరి ఆ మఠానికి సంబంధించినటువంటి విషయం అది. అందులో భాగంగా మరి దానికి ఇంటికి పేరు సంబంధించినటువంటి ఒక వ్యక్తి చొరబడి ఆ మఠాన్ని మొత్తం విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. దీని మీద కూడా కొన్ని నెలల క్రితము హైదరాబాద్ ప్రెస్ వాళ్ళు కూడా మాతో ఇంటర్వ్యూ తీసుకున్నారు. అందులో భాగంగా వాళ్ళకు కూడా చెప్పేసినాము ఆ వ్యక్తి గురించి. ఆ వ్యక్తి ఇలాంటి పనులు చేస్తాడు కాబట్టి మీరు తక్షణమే వచ్చేసి మీకు సపోర్ట్గా పోలీస్ సిబ్బంది వారితో వాళ్ళకు కూడా కలిసేసి వచ్చి ఆ వాళ్ళని కూడా తీసుకొచ్చి, అసలు అతనికి ఎలాంటి సంబంధం లేదు, దయచేసి అతన్ని ఎల్లగొట్టాలనే తాపత్రయంతో మరి అతని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ రోజు నుండి నాకు బాధ్యతలు అప్పగించినందుకు నా కర్తవ్యం నెరవేర్చుతూ అతన్ని ఏ విధంగా ఎక్కడెక్కడ ఏ పద్ధతిలో అతన్ని బయటికి వెళ్ళగొట్టాలనేది నా ఆలోచనతోటి మరి నాకు సంబంధించినటువంటి మా కుటుంబ సభ్యులందరూ నాకు కనుక సపోర్ట్గా ఉంటే నేను ఉన్నతాధికారులతో మాట్లాడేసి అతన్ని బయటికి వెళ్ళకూడదు. దాన్ని ఏ విధానంలో మఠాన్ని ఇంతకుముందు నిత్య పూజలు అన్నదానాలు జరిగేవి, ఇప్పుడు మొత్తం బూత్ బంగ్లాగా తయారు చేసిన వ్యక్తికి బుద్ధి చెప్పి అతన్ని బయటికి వెళ్ళగొడతాము. మరుసటి రోజు నుండి ఆ కార్యక్రమం ఏది మఠానికి సంబంధించినటువంటి విషయంలో 100% నేను దాని మఠానికి నేను బానిసగా ఉంటూ పనిచేస్తూ మరి నేను ముందుకు తీసుకెళ్తానని ప్రమాణం కూడా చేస్తున్నాను. గన్నోజు జగన్మోహన్ ఇప్పుడు ప్రజెంట్ అధ్యక్షునిగా నాకు నియామకం చేసింది. ఆధ్యాత్మిక కేంద్రం వరంగల్ పుట్టినిల్లుగా ఉండే పద్మాక్షి సిద్ధేశ్వర సన్నిధిలో ఉన్న శ్రీ మాతా వీర పిచ్చమాంబ గారి ఆశ్రమాన్ని ఇలా ఒక దొంగబడి అన్యక్రాంతం చేస్తున్నాడు.
ఈ ఆశ్రమానికి సంబంధించిన 1 ఎకరం 34 గుంటల భూమిలో ఒక బహుళాంతస్తుల భవనం నిర్మిస్తున్నారని ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు కూడా పట్టించుకోలేదు. అట్టి భూమిని, ఈ భూమి ఒక దేవాలయం, ఇంత ముందు గిరిజేశ్వర దేవాలయం సంబంధించింది. దాన్ని వీరపిచ్చమాంబగా ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రంగా పిచ్చమాంబ ట్రస్ట్ వారు దాన్ని పరిరక్షిస్తే ఆ భూమిని కూడా అన్యాక్రాంతం చేస్తూ 20 గుంటల భూమిని వేలం పెట్టి ఇలా దొంగలు పడేటట్టు చేసిన అడ్లూరి జనార్దను, ఆగాచారి వీళ్ళిద్దరి వల్ల ఆ భూమి అన్యాక్రాంతమైంది. ఇప్పుడు అక్కడ బహుళాంతస్తులు పడి దేవాలయం మాన్యమే కబ్జాకు గురైంది. ఇప్పటికి కూడా ఆ భూమిలో మెయిన్ రోడ్ పోయింది, భూమి మొత్తం కబ్జా అయింది. ఈ ట్రస్ట్ కు సంబంధించిన భూమి కూడా పెద్ద కోడేపాకల భూమి ఉన్నది, 6 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమిని కూడా జనార్దన్ అమ్ముకున్నాడు. అతని మీద వెంటనే క్రిమినల్ కేసులు చేయాలి. ఇప్పటికైనా విశ్వబ్రహ్మణ సంఘం నుండి పెద్దలు గన్నోజు జగన్చారి గారు, అదే రమేష్ గారు ఇలా ఎన్నికైనందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలా మీకు సంబంధించిన ఆస్తిని కాపాడుకోవాలని చెప్పి, దీనికి సంబంధించి నేను కూడా వెన్నుదన్నుగా ఉంటాను. ఈ భూమి ఎంతో గొప్ప ప్రదేశము. ఈ ఆధ్యాత్మిక కేంద్రం వరంగల్ పుట్టినిల్లు పద్మాక్షి సిద్ధేశ్వర సన్నిధిలో ఉండే వీరం పిచ్చమాంబ సమాధిని కూడా వాళ్ళు కొల్లగొట్టి కూల్చివేశారు. ఇంతటి దయనీయ పరిస్థితి వరంగల్ జరుగుతుంది. వరంగల్ ఉన్నతాధికారులు కూడా చోద్యం చూస్తారు. ఈ ప్రాంతానికి ఎంతో వైభవం ఉన్నది. ఈ ప్రాంతంలోనే బతుకమ్మ కూడా ఆడతారు. బతుకమ్మ వైభవాన్ని కూడా ఇలా వీళ్ళు పొలగొట్టే పరిస్థితికి వచ్చింది. ఇలా బతుకమ్మకు పేరును కూడా ఇలా కనుమరుగు చేసే ఈ ప్రాంతంలో కబ్జాకు గురైతుంది. దీన్ని వరంగల్ జిల్లా ప్రజలు, మహిళలు, ముఖ్యంగా మహిళలు కూడా దీనిలో వెన్నుదన్నుగా నిలబడాలి. ఈ ప్రాంతాన్ని కాపాడుకునే బాధ్యత అందరూ వరంగల్ ప్రజలు తీసుకోవాలి. వీర పిచ్చమాంబ అనేది ఒక విశ్వబ్రాహ్మణ సంఘానికి సంబంధించి కాదు, వరంగల్ ఆధ్యాత్మిక ప్రదేశానికి ఆమె ఒక కాశీ నుంచి ఈ ప్రాంతానికి వచ్చి ఒక మాటగా ఎంతో ఆధ్యాత్మికవేత్తగా ఆమె పేరుగాంచిన ఒక గొప్ప శక్తిపరురాలు. ఆమెకు శిష్యునిగా సాంబమూర్తి గురుస్వామి వారికి ఎంతో సేవ చేసి ఆయన కాలం చేశారు. సాంబమూర్తి గారి శిష్యులు కూడా ఇలా భారతదేశం అంతటా ఉన్నారు. వారి పేరు కూడా చెడగొట్టే విధంగా అడ్లూరి జనార్దన్ ఇలా చెడగొట్టి ఆ భూమిని కబ్జా చేస్తున్నాడు. దయచేసి ఉన్నతాధికారులు కూడా జనార్దన్ పై క్రిమినల్ కేసులు పెట్టి ఆయన అమ్ముకున్న భూమిని రికవర్ చేసి ఈ విశ్వబ్రహ్మణ సంఘానికి అప్పగించినట్టయితే ఆ ప్రాంతంలో ఎన్నో ఆధ్యాత్మిక ప్రాంతాలు జరుగుతాయని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు రుద్రోజు నవీన్ కుమార్. ముఖ్యంగా బ్రహ్మం గారు, పోతులూరు బ్రహ్మం గారు, ఆయన సమాజం లోపల కులమత భేదం లేకుండా అన్నిటి సామరస్యంగా, కులమతాలకు సామరస్యంగా కలుపుకవే ఆయన యొక్క భక్తురాలు శ్రీ మాతా పిచ్చమాంబ గారు, ఆమె ఆశ్రమం అక్కడ ఉన్నది. ఆశ్రమం యొక్క భూమి అడ్లూరి వారు గుడికి భూదానం చేయడం వల్ల ఆ భూమి జైవ ధూప నైవేద్యాలకు కాకుండా, స్వాముల వారు కాకుండా భూములు మొత్తం అన్యక్రాంతమై భూస్వాములు దోసుకుతిన్నట్టు తింటారు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ పేదల ఇళ్ళకు కానీ పేదల యొక్క నివాసాలకు కూడా ఉపయోగపడకుండా భూమిని కబ్జాదారులు వేసుకొని భూ కబ్జాలకు దోచుకోవడం, అది ఎంతవరకు సంబంధం? కనీసం పేదలు ఇల్లు కట్టుకుందానికి కూడా ఉపయోగపడతలేదు ఆ భూమి. అది నేను సమీరంగా ప్రజాముఖంగా అందరికీ తెలియపరుస్తారా. నా యొక్క విన్నపము ఆర్ నవీన్ కుమార్, రుద్రోజు నవీన్ కుమార్. దీనికి కమిటీ ఏర్పరచుకున్నాము. ఈ భూమి అందరికీ ఉపయోగపడాలి, సమాజం కోసం ఉపయోగపడాలి. కానీ సమాజం కోసం ఇల్లు లేని వాళ్ళకన్నా ఆ భూమి ఇవ్వాలి. అటువంటి విధంగా ఉపయోగపడాలి. కానీ ఎవరు ఇష్టం ఉన్నట్టు వాడు దోచుకోవడం ఎంతవరకు సమంజసం అని నేను సమయంగా మనవి వేసుకుంటాను. ఈరోజు శ్రీ వీర పిచ్చమాంబ మఠం యొక్క నూతన కమిటీ ఏర్పాటు చేసిన సీనియర్ నాయకులు, భూదానకర్తలు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ నూతన కమిటీకి సుస్వాగతం పలుకుతూ, కలియుగంలో బ్రహ్మవతరమైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంతో ఆధ్యాత్మిక కలిగిన ఆ యొక్క గురువు గారి శిష్యురాలైన శ్రీ మాతా పిచ్చమాంబ గారు ఎంతో అదృష్టం చేసుకున్న ఓరుగల్ గడ్డ పైన వచ్చి తనకి సమాధి అవ్వడం జరిగింది. ఈ యొక్క సమాధి పైన ఇంతకుముందు ధూప దీప నైవేద్యాలతో ఎంత అంగరంగ వైభవంగా జరిగిన ఒక కళాక్షేత్రం లెక్క వెలుగు పొందిన ఈ పిచ్చమాంబ మఠం ఎంతో మంది భక్తులకు కోరిన వారి కొంగు బంగారం లెక్క మారింది. ఇంత ఆధ్యాత్మికంగా ఉన్న ఈ మఠానికి అడ్లూరు రమేష్ గారి యొక్క కుటుంబంలో ఉన్న పెద్ద దిక్కు వాళ్ళందరూ కలిసి కొంచెం భూమిని కేటాయించడం ద్వారా అక్కడ మఠం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కోరిన వారి కొంగు బంగారం లెక్క మారిన ఈ యొక్క మఠం భక్తులు ఎంతో మంది భూమిలో ఎకరాల కొద్ది దానం చేయడం వల్ల 6 ఎకరాల భూమి కూడపాకలు ఉన్నది. అలాగే మఠం చుట్టుపక్కల కూడా కొంత ల్యాండ్స్ ఉన్నాయని వివరం తెలిసింది. ఇంత ఆధ్యాత్మిక చింతన కలిగిన, ఇంత స్వయంభూ ఉన్న ఈ మఠంలో
ఇందులో ఇదే అడ్డుకు సంబంధించిన వేరే జనార్దన్ అనే వ్యక్తి అందులోకి ఇన్వాల్వ్మెంట్ అయ్యి దీని యొక్క వారసత్వంలో కొద్ది మంది వీళ్ళు వృద్ధాప్యం చెంది పక్క జరుగుతున్న సమయంలో ఈ అనేకాంతంగా అందులోకి వచ్చి ఈ యొక్క భూములను కానీ ఈ మఠం సంబంధించిన ఏ ఒక్క మాన్యం సంబంధించిన వాటిని అన్యక్రాంతం చేస్తూ అంత చరిత్ర కలిగిన ఈ మఠాన్ని చిన్నభిన్నం చేయడం జరిగింది. దానికోసం పెద్దరి వాళ్ళు నూతన కమిటీ చేయడం జరిగింది. ఈ నూతన కమిటీ ద్వారా దీనిపై చర్యలు తీసుకొని మళ్ళీ ఇదే మఠంలో పూర్వ వైభోగం అంగరంగ వైభవాలతో ధూపదీప నైవేద్యాలతో ఒక రంగుల కాంతి విరజిల్లే విధంగా మేము మా వంతు కృషి చేస్తామని మీ సభాముఖంగా తెలియజేస్తూ సిద్ధోజి రమేష్ గారి ప్రధాన కార్యదర్శి.